హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఒక్కసారిగా నేను ఎప్పటి నుంచో నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోయినట్టు అయిపోయిందండి. మనసుకైతే చాలా ఒడిదుడుకులు అయితే ఎదురైనాయి. నా మిషన్ ఆగిపోయిన అన్ని రోజులు కూడా ఒక 10 రోజుల పైనే మిషన్ అయితే ఆగిపోయిందండి. అయితే అప్పుడే ముహూర్తాలు అయితే ఉన్నాయన్నమాట. చాలామంది కస్టమర్స్ అయితే వచ్చి తిరిగి వెళ్ళారు. అలా తిరిగి వెళ్తూ ఉంటే నాకైతే కొంచెం మనసుకి కష్టంగా అనిపించిందండి. అలాగే నేను వర్క్ వేయాల్సినవి కొన్ని టైంకి అందించలేమో అని చెప్పి కొన్ని రిటర్న్ ఇచ్చేసాను. అలాగే కొంతమంది అయితే ఆగారండి. ఆగి ఇప్పుడైతే మిషన్ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు వరకు వేయించుకుంటున్నారు. ఓకే, చాలామంది సిస్టర్స్ అయితే మిషన్ బాగా అయిందా, బాగా చేయించారా, రిపేర్ వచ్చిందన్నారు కదా అని చెప్పి చాలామంది అయితే ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. అలాగే మెసేజెస్ పెడతా ఉన్నారు. థ్యాంక్స్ అండి అందరికీ. నా మిషన్ బాగా అయిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు అందరూ. చాలామంది ప్రయత్నం చేశారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, నా మిషన్ అయితే ప్రాబ్లం అయితే పూర్తిగా సాల్వ్ అవ్వలేదండి. అయితే మిషన్ అయితే వర్క్ నడుస్తుంది. ఏంటో ఎందుకు పూర్తిగా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అసలు ఏంటో నేను ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. మిషన్ ఆగిపోయింది కదా, ఫస్ట్ అయితే హుక్ సెట్ వేశారు కదా. ఓకే, ఈ బెల్ట్ అయితే నాకు తీసుకొచ్చాను కానీ ఆ బెల్ట్ అయితే లూజ్ అయ్యిందంటండి. అయితే ఇది స్పీడ్ పెడతా ఉంటే ఆ బెల్ట్ గాడి తప్పిపోతుందన్నమాట. అలా తప్పిపోతూ ఉంటే ఇక్కడ హుక్ సెట్ దగ్గర అయితే టైమింగ్ అయితే మారిపోతుందండి. అలా మారకూడదు కదా, మారితే మనకి నీడిలు విరిగిపోవడం ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఇది కూడా నాకు మొన్న అనుభవం అయ్యింది కదా, దానివల్ల తెలిసి వచ్చింది. అయితే ఈ బెల్ట్ అయితే ఈ బెల్ట్ వల్ల అయితే చాలా తక్కువ స్పీడ్లో అయితే మిషన్ వాడుకోమన్నారండి. ఈ బెల్ట్ కరెక్ట్ సైజు రావడానికి ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక 15 రోజులకు బెల్ట్ వస్తుందంటండి. అయితే అప్పటి వరకు ఆగమన్నారనమాట. ఇది తక్కువ స్పీడ్ కాకుండా ఎక్కువ స్పీడ్ పెడితే చెప్పాను కదా గాడి తప్పిపోతుంది. అయితే ప్రాబ్లం అయితే పూర్తిగా సాల్వ్ అవ్వలేదండి. కానీ ఏదో ఒకటి ఎలాగోలా తక్కువ స్పీడ్లోనైనా వర్క్ జరగాలి కదా అని చెప్పి నేను ఇంకా అదే బెల్ట్ అయితే పెట్టేయమన్నాను. అదే కొంచెం లూజ్ అయింది అన్నాను కదా, అదే బెల్ట్ అయితే పెట్టేశారండి. కరెక్ట్ సైజు తెచ్చినప్పుడు మళ్ళీ దానికి కూడా కొంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టాలి. నాకు ఈ మిషన్ రిపేర్ వచ్చిన తర్వాత నాకు పని ఒక 15 రోజులు దగ్గరగా ఒక 15 రోజులు అయితే పని ఆగిపోయింది. ఎంత ఈజీగా లెక్కేసుకున్నా కూడా 15 రోజులకి 15,000 నష్టం వచ్చినట్టే. అలాగే ఈ మిషన్కి రిపేర్ చేయించడానికి ఇంకా బెల్ట్ కూడా కొనాల్సి ఉంది కదా, ఇంకొక బెల్ట్ మొత్తం మీద ఒక 15,000, మిషన్కి ఒక 15,000 ఖర్చు, అలాగే పని ఆగిపోయి ఒక 15,000 ఖర్చు, పని ఆగిపోయి ఒక 15,000 లాస్. ఇలాగే నేను ఈ నెలలో అయితే నేను ఒక 30,000 అయితే లాస్ అయినట్టే. ఓకే అండి, మిషను స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే నేను చాలా బిజీగా అయితే ఉన్నానండి. ఎంత బిజీ అంటే నేను ఉషా 450 మిషన్లో వేసిన నాకు అనుభవాలు అయితే మళ్ళీ గుర్తొచ్చినాయండి. ఆ మిషన్ మీద కూడా ఇలాగే మిషన్ ముందు మా పిల్లల్ని కూర్చోబెట్టేదాన్ని, మా బాబుని కూర్చోబెట్టేదాన్ని. థ్రెడ్ కట్ అయినప్పుడల్లా మిషన్లో థ్రెడ్ పెట్టే బాధ్యత నీదే అని చెప్పి మిషన్ ముందు కూర్చోబెట్టి నేనైతే ఇలాగ బ్లౌజులు అయితే కుట్టుకుంటూ ఉండేదాన్ని. వర్క్ వేసిన బ్లౌజులను అయితే ఇలా కుడతా ఉండేదాన్ని. ఆ రోజులైతే నాకు మళ్ళీ ఒక
4 సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ గుర్తొచ్చినాయి. ఈ మిషన్ రిపేర్ రాకముందే నాకు ఒక మ్యారేజ్కి అయితే కొన్ని బ్లౌజెస్ అయితే ఆర్డర్ వచ్చినాయండి. ఓకే, వేద్దాం కదా అనుకున్నాను. మిషన్ రిపేర్ వచ్చి టైం దగ్గరికి వచ్చేసింది అనమాట. ఒక 4 రోజులే మ్యారేజ్ ఉంది. నెక్స్ట్ రోజు మ్యారేజ్ అనగా నేను బ్లౌజులు అయితే అప్పచెప్దాం అనుకున్నాను. అదేవిధంగా అప్పచెప్పడానికైతే నేను పడ్డ తిప్పలైతే ఇంత అంత కాదండి. చాలా చాలా తిప్పలు పడ్డాను. ఏంటంటే 1:30 వరకు, నైట్ 1:30 వరకు అయితే వర్క్ చేశాను. అలాగే వర్క్ వేసుకుంటా నేను బ్లౌజులు కూడా కుట్టుకుంటూ ఉండేదాన్ని. అదేవిధంగా నేను ఒక 4 రోజుల్లో అయితే నేను ఒక మ్యారేజ్కి అయితే బ్లౌజులు అయితే అప్పచెప్పాను. అందుకనే నేను ఈ వీడియోస్ కూడా పెట్టలేకపోయానండి. వీడియోస్ పెట్టట్లేదని చెప్పి కొంతమంది సిస్టర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. అందుకేనండి కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. ఓకే అండి, ఇప్పుడిప్పుడే నా సామ్రాజ్యాన్ని అయితే మళ్ళీ నేను నిర్మించుకుంటున్నాను. ఈ 15 రోజుల్లో అయితే చాలా ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నానండి. చాలా పనులు ఆగిపోయినాయి, చాలా తిప్పలు పడ్డాను. ఓకే, ఈ ప్రాబ్లం అయితే పూర్తిగా సాల్వ్ అవ్వలేదండి. సాల్వ్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చెప్తాను బెల్ట్ దొరికిందా లేదా అని చెప్పి. బెల్ట్ అయితే ఆర్డర్ పెట్టమన్నాను. ఈ లూజ్ బెల్ట్తో తక్కువ స్పీడ్లో ఎలా వర్క్ జరగదు కదా. బెల్ట్ అయితే ఆర్డర్ పెట్టండి అన్నాను. అయితే ఈ బెల్ట్ అయితే నష్టపోయినట్టే. ఈ బెల్ట్కి ఒక 2,000 తీసుకున్నారండి. దానికైతే ఇంకా ఎక్కువే కాస్ట్ అవుద్ది అన్నారు. నేను ఈ ఎక్స్ట్రా బెల్ట్ అయితే వృధాగా తీసుకున్నట్టే. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.